ధ్యానం పవర్ ఉంది. అందుకని ధ్యానం చేస్తే బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతాయి. ప్రతిరోజు బ్రహ్మరంధ్రం మూసుకొని ఉంటుంది. 9 నవగ్రహాలు ఓపెన్ ఉంటాయండి మన లోపల. 9 రంధ్రాలు ఉన్నాయి మన శరీరంలో, అవన్నీ ఓపెన్ ఉంటాయి. అవన్నీ ఓపెన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు అన్ని గ్రహాలే పట్టుకుంటాయి. ఎందుకంటే ఓపెన్ అంటే ఏంటి? గ్రహాలు. గ్రహాలు అంటే ఏంటి? సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శనీశ్వరుడు, ఇవన్నీ గ్రహాలు. ఆ గ్రహం నేను పట్టుకుంటుంది. అది నేను పట్టుకోదంటే ఏం చేయాలా? ఆ గ్రహాలని మూయాలా, మూత పెట్టాలా, కళ్ళు ముయ్యాలా, చెవులు ముయ్యాలా, నోరు ముయ్యాలా, మళ్ళా మూత్ర విసర్జన కాసేపు ఆపేసి 2 శ్వాస మీద ధ్యాస పెట్టి ముక్కులోని శ్వాసని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ఎప్పుడైతే 9 రంధ్రాలను మూసేస్తామో అప్పుడు గ్రహాలన్నీ మూయబడినప్పుడు బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుందో అంతటా నిండి ఉన్న పరమాత్ముని యొక్క శక్తి నీ బ్రహ్మరంధ్రం ద్వారా నీ లోపలికి ఎంటర్ అవుతుంది. అర్థమవుతుందా? ఎప్పుడైతే నీ లోపలికి అపార శక్తి తీసుకుంటావో అమ్మా, నీకు ఎక్కడెక్కడ నొప్పులు ఉన్నాయో అక్కడక్కడ ఆ శక్తి వెళ్ళి అది కడిగేస్తుంది. కడిగినప్పుడు ఏమవుతుందంటే నీకు ఇంకెప్పుడు రోగం రాకుండా, ఎప్పుడు ఇంకా నొప్పి లేకుండా ఆ విశ్వశక్తి నిన్ను రక్షిస్తుంది. అప్పుడు మనకి ధ్యానం చేయగా చేయగా ఈ ధ్యానం ద్వారా ఏ రోగాలు రాకుండా ఉన్న రోగాలని పోగొట్టుకునే సంపూర్ణ ఆరోగ్యాన్ని ధ్యానం మనకు అందిస్తుంది. అది ఇక్కడ యువతికమంటే ఇట్లా వచ్చింది మేడం. ఈ నేనే ఆపుతా. గమనించడం అనేది ఆత్మ యొక్క ప్రక్రియ. సాక్షిభూతంగా నాకు తానుగా శ్వాస ప్రక్రియ జరుగుతూ ఉండాలి. శ్వాస ప్రక్రియను చేయాలి. కావన్నంట అయ్యో ఇస్తున్నాం నేను ఏమంటున్నానంటే చేతులలో అసలు ఒక నిమిషం అదే గీచేరి లేకుంటే యశ్వంత్ గీచేరి అది ఏ మహేష్ ఇచ్చేయం లేచి ఏమైంది అట్లా కూర్చొని చూస్తే ఎట్లా? మహేష్ బాబు కింద పెట్టండి. లేకుంటే 2 నీళ్ళ డబ్బాలు పెడదామా? మంచిది. ఓకే అవసరం లేదు. కనిపిస్తుందా? మందేట పోయినట్టు కనబడుతుంది.